హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి రేపు మన టార్గెట్స్ ఏమి ఉంటాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమి ఉంటాయి, ప్లస్ మనకి ఎక్కడైతే క్లియర్ టార్గెట్స్ వస్తాయో అది చూద్దాం. ఓకే, దానికి ముందు మనం ఈరోజు ఏం జరిగిందో కూడా చూసుకుందాం. ఓకే, దెన్ విల్ సి వాట్ ఆర్ టార్గెట్స్ ఆర్, రేపు ఏం టార్గెట్స్, ఎక్కడ మనకి బ్రేక్ అవుతే మనకి టార్గెట్స్ వస్తాయి, రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, విల్ డిస్కస్ ఆల్ దిస్. ఓకేనా, అయితే వీడియో చేశాను. ఓకే, సరే దీని ముందు నిన్న ఏం జరిగిందో చూడండి. సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి మార్కెట్. మీరు ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయితేనే గ్యాప్ అప్, అండ్ ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయితేనే గ్యాప్ డౌన్. ఇన్ బిట్వీన్ అయితే అది గ్యాప్ అప్ అన్నది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంది. ఓకే, సో గ్యాప్ అప్ జరిగింది ఇవాళ. గ్యాప్ అప్ అయినప్పుడు మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్యాప్ అప్ అయినా కానీ చాలా మంది ఏమనుకుంటారు, మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. అది ఎక్కడి దాకా చేస్తుంది అంటే లీస్ట్ ఆఫ్ టూ, ఏది దగ్గర ఉందో దాని దగ్గరికి ఫస్ట్ వెళ్తుంది, విచ్ ఇస్ ప్రీవియస్ డే హై. అంటే గ్యాప్ అప్ కాబట్టి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్, విచ్ ఎవర్ ఇస్ ఏది దగ్గర ఉందో దాని దగ్గరికి ఫస్ట్ వెళ్తుందండి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏది ఫస్ట్ ఉంది, ప్రీవియస్ డే హై ఫస్ట్ ఉంది. దాని తర్వాత చూడండి మళ్ళీ ప్రీవియస్ డే క్లోజింగ్కి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ కావడానికి కిందకు వచ్చేది రావాల్సింది అసలు. ఇది కూడా ఫిల్ అయిపోయి ఉంటే మనకి ఇది ఒక్క గ్యాప్ మిగిలిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా ఈ గ్యాప్ ఫిల్ అయ్యేది ఉంది. ఈ నుంచి ఇక్కడ దాకా గ్యాప్ ఫిల్ కావాలి. దిస్ హ్యాస్ టు బి డన్. ఈ గ్యాప్ ఫిల్ అయితేనే మనకి యాక్చువల్ మార్కెట్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ ఉన్నంతసేపు ఈ అడ్జస్ట్మెంట్సే అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ అవుతుందో దెన్ ఇంకా కింద ఏమైనా ఉన్నాయో చూసి అప్పుడు ఇంకొకటి ఉందా, సారీ ఇక్కడ ఉంటుంది ఇంకో గ్యాప్. ఇవన్నీ గ్యాపులు ఫిల్ అయితే కానీ మార్కెట్ విల్ నాట్ గో అప్. ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యాక దెన్ ఇట్ విల్ గో అప్. సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాసెస్. గ్యాప్ అప్కి ఫస్ట్ చూడాల్సింది ఇదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే గ్యాప్ అప్ కాగానే ఎవరు ఫస్ట్ ట్రేడ్ కాల్ తీసుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, కొంచెం టైం సింపుల్ ఒక పని చేయాలి. ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫస్ట్ క్యాండిల్ పోనీయండి. ఫస్ట్ క్యాండిల్ని హై అండ్ లో మార్క్ చేసుకోండి. సింపుల్. నేను ఇది ఒక ఈజీ టెక్నిక్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి అందరు. రైట్, ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకున్నాక దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ కానివ్వండి. అయ్యాక ఇది రీటెస్ట్ అవ్వాలి. రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్లో ఇది ఇక్కడ మనకి ట్రేడ్ టార్గెట్, ఇది టార్గెట్స్. ఫస్ట్ టార్గెట్ తర్వాత ఇది టార్గెట్స్. సో ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే ఇప్పుడు 300 వేసుకోండి. 300 నుంచి 232 70 పాయింట్స్. 300 నుంచి వికెమ్ టు 200 పాయింట్స్ డౌన్ ట్రెండ్ వచ్చింది మనకి. కాకపోతే మీరు ఇదంతా వెయిట్ చేయాల్సి పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సింది. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అవ్వగానే ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటారు. ఎప్పుడు ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్ అని గుర్తుపెట్టుకోండి. అది కొంచెం కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోయి అందరు ఎస్ఎల్ కొట్టి మళ్ళీ తర్వాత వస్తుంది. కాకపోతే మీకు చూడండి, బ్రేక్అవుట్ 9:30కి అయింది, మీ యాక్చువల్ ట్రేడ్ వచ్చింది 11:30. సో ఈ 1 అవర్ మీరు వెయిట్ చేసి పేషెన్స్గా వెయిట్ చేయాలి. అది దానికి మీకు తెలియాలి ఎలా ట్రేడ్ చేయాలని. ఓకే, అది తెలిసింది అనుకోండి వెయిట్ చేసేది. లేకపోతే చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ పిఈ తీసుకొని ఉంటారు, పైకి వెళ్ళంగానే మళ్ళీ ఇది ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ సిఈ తీసుకుంటూ ఉంటారు. సిఈ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇట్లా 2-3 సార్లు ఎస్ఎల్ హిట్ అయి ఉంటాయి ఇవాళ. సో అందుకే కొంచెం ప్లాన్ చేసుకొని చేయాలండి ఏదైనా. దీంట్లో కొంచెం మీరు మ్యాథ్స్ గీక్స్ అన్నీ యూజ్ చేయాలండి, ఒక్కటే కాదు. ట్రేడింగ్లో యూ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతా ఉంది, వెళ్ళినప్పుడల్లా తగులుతుంది కింద పడి, తగులుతుంది కింద పడి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయినా మళ్ళీ కిందకే వచ్చింది చూడండి. ట్రెండ్ లైన్ కిందకి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీ కెన్ లుక్ ఫర్ డౌన్ ట్రెండ్స్. సో ఇలాగ అన్నీ చూసుకోవాలి. ఇంకోటి, మీకు ఎప్పుడైనా గ్యాప్ అప్ అవ్వగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చూడాలి. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని. అది మీరు 1 అవర్లో వెళ్తారా, 2 అవర్స్లో వెళ్తారా, 4 అవర్స్లో వెళ్తారా, వెళ్ళి చూడాలి.
మీకు అక్కడి నుంచి అయితే బాగా రివర్సల్స్ అవుతాయి. ప్రీవియస్ రివర్సల్ ఎక్కడైంది చూడండి, ఇది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్గా మీకు ఎక్కడైతే విక్స్ ఉన్నాయో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఓకే, చూసుకోవాలి మీరు, అది మార్క్ చేసి పెట్టుకోవాలి సింపుల్గా. అంటే దీని పైనకి వెళ్తే మళ్ళీ మీకు మంచి ట్రెండ్, లేదు అనుకోండి ఇక్కడ చాలాసార్లు కిందకి వచ్చింది మార్కెట్. సో దాట్ వీ హ్యావ్ టు మార్క్. ఎప్పుడైనా అది గుర్తు చేసుకోండి. చూడండి అక్కడ కాదనుకోండి, ఇక్కడి నుంచి చూడండి, ఇది పడింది కదా, సేమ్ ఇది అక్కడికే మ్యాచ్ అవుతుందా చూద్దాం. మనం తీసుకున్న బాక్స్ చూడండి మ్యాచ్ అయిందా. సో ఇక్కడి నుంచి మార్కెట్ కింద పడిందండి, చూడండి కింద పడిందా, కింద పడింది. సో అట్లా పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా. గ్యాప్ అప్ అన్న గ్యాప్ డౌన్ అవ్వగానే ప్రీవియస్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసి అది గీసి పెట్టుకోవాలి. అది దాటనంతసేపు మీరు సేఫ్. ఓకే, ఇది దాటట్లేదు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు, మళ్ళీ కిందకే వచ్చింది. కిందకి వస్తుంది అంటే మనం ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టు ట్రేడ్ చేసుకోవాలి. ఇలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలండి. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కావాలి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే నాది ఒక చిన్న కోర్స్ ఉన్నది, చిన్నది కాదు, ఆల్మోస్ట్ 20 వీడియోస్, ఒక్కొక్కటి 20-25 మినిట్స్ వీడియోస్. దాట్ ఈస్ ఆ కోర్స్ నేను ఒక 1500కి ఇస్తున్నాను అండి. దాట్ ఒరిజినల్ కాస్ట్ ఇస్ 3000, కానీ డిస్కౌంట్ ఈ మంత్లో డిస్కౌంట్ 1500కి ఇస్తున్నాను. దాంట్లో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, థియరీ ప్లస్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే నేను ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో లైవ్లో నేను రికార్డ్ చేశాను అన్ని. అంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఎలా చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది, అవన్నీ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రాక్టికల్గా కూడా చూపించాను దాంట్లో. సో మీరు అనుకోవచ్చు 1500 కాస్ట్ మళ్ళీ పెట్టాలా, దీంట్లో పెట్టాలా అంటే, అది నేను నా పడ్డ శ్రమ, ఇట్ టుక్ లైక్ 3 months ఫర్ మీ టు క్రియేట్ దట్ కోర్స్. అంటే వీడియోస్ ఒక్కొక్కటి 4 hours 5 hours వీడియోస్ ఉండేవి. దాన్ని మళ్ళీ నేను షార్ట్ చేసి మళ్ళీ దానికి కావాల్సింది ప్రాక్టికల్ మీకు అంతా ఆడియో మళ్ళీ రికార్డింగ్ చేసి ఇదంతా చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇదంతా చేసిన దాని గురించి నేను పెట్టింది ఆ ఫీజు. అనుకోవచ్చు ఫ్రీగా చెప్పొచ్చు కదా, ఫ్రీగా చెప్తే చాలామంది ఫ్రీగా చాలా ఉన్నాయండి యూట్యూబ్లో, కానీ అందరూ నేర్చుకుంటారా, నేర్చుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏదైనా స్ట్రాటజీ ఉందా, ఆ స్ట్రాటజీతో మనకు ప్రాఫిట్ వస్తుంది. దాట్ ఈస్ వాట్ ట్రేడింగ్ ఈజ్ వెరీ సీరియస్ బిజినెస్ అండి. మీరు నేర్చుకొని చేస్తే చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. నేర్చుకోలేదనుకోండి, మీరు ఎంత పైసలు పెట్టినా కానీ పోతుందండి. ఏదో ఒక స్ట్రాటజీ మీరు డిపెండ్ అవుతారు, అది ఒక 1 month పనిచేస్తుంది, తర్వాత నెక్స్ట్ ఒక 15 days పని చేయకపోగానే దాన్ని అరే ఈ స్ట్రాటజీ వేస్ట్ రా బాబు అని యూల్ గో టు డిఫరెంట్గా. దానికన్నా బెస్ట్ థింగ్ యూ లెర్న్ హౌ థింగ్స్ వర్క్ అవుట్, ఎలా పనిచేస్తుంది మార్కెట్ అనేది మీరు నేర్చుకున్నారనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ. మీకు ఇవాళ నేను చెప్తాను, మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చూపెట్టాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. నేను ఇప్పుడు 7 years నేర్చుకున్నాక నేను చేసి నేను ప్రాఫిట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను అది మీకు చూపించాను అనుకో, వాట్ ఈస్ ద యూస్, మీకు ఏం తెలుస్తుంది దాంతో. నేను ఇప్పుడు లేకపోతే నాకు ఇప్పుడు చాలా వరకు ఇవి కూడా వచ్చేసాయి, వీడియో ఏంటి ఎడిటెడ్ కాపీస్ కూడా, అదేం మీకు యూజ్ కాదు కదండి. నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్. సో నేను చెప్పేది మీకు పనికి వస్తుంది, బాగుంది అనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. నా ఛానల్లో కంటెంట్ చూడండి, దాంట్లో నేను చెప్పింది లైవ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి, చూసుకోండి. మనకి మంచిగా అనిపిస్తే దెన్ గో ఫర్ ఇట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కమ్ టు అవర్. ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ రోజు అయిపోయింది. మనకి ఇంకోటి, ఇక్కడ చాలామంది పడుతుంది కదా అని పీఈలో చాలాసేపు కూర్చొని ఉంటారు. ఇది రివర్సల్ అయింది. ఇక్కడ రివర్సల్ ఎందుకు అయిందని ఎవరికైనా తెలుసా, ఐడియా ఉందా, చిన్న ఐడియా. అందుకే నేను చెప్తాను ఎప్పుడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకొని చూడండి అని. ఓకే, మల్టిపుల్ సపోర్ట్స్ పెట్టుకోవాలి, అంటే టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, మీకు 15 minutesలో ఏం కనపట్లేదు. ఐ జస్ట్ చేంజ్ ద టైం ఫ్రేమ్, విల్ సీ వాట్ ద డిఫరెన్స్ ఇస్. చూసారా 5 minutes టైం ఫ్రేమ్, ఎందుకంటే మనం 5 minutesలో ట్రేడ్ చేస్తాం కాబట్టి మీరు 5 minutesలోనే టార్గెట్స్ కూడా పెట్టుకోవాలి. అది బ్రేక్ అయితే దెన్ యూ విల్ లుక్ ఫర్ న్యూ ట్రేడ్. సో ఇక్కడ చూడండి 200 EMA దగ్గర నుంచి ఎగ్జాక్ట్ రివర్స్. ఎగ్జాక్ట్ అంటే మీకు కిందకి వచ్చింది కదా సార్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ బ్రేక్అవుట్ ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఒక దగ్గర మేజర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దట్ ఈస్ ఎ ఫాల్స్ బ్రేక్అవుట్. అక్కడి నుంచి రివర్సే అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఇది మనకి 15 minutesలో చూస్తే తెలియట్లేదు, 3 minutesలో చూస్తే అసలే తెలియట్లేదు. సరే ఎందుకు అయింది అని అనుకుంటారు, ఇక్కడ నుంచి ఎందుకు పోయింది, వాట్ ఈస్ ద రీజన్ అంటే అది డిఫరెంట్ టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో నేనేం చేశాను, ఈ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఇది మళ్ళీ పైకి వెళ్ళాక నేను మళ్ళీ ఐ టుక్ ట్రేడ్ ఓవర్ హియర్, లేకపోతే పై సైడ్కి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఐ ట్రేడ్ అండి. చిన్నగా చేస్తాను. నేను చేసేది కూడా చాలా తక్కువ క్యాపిటల్తో చేస్తాను. అందరూ అనుకోవచ్చు ఎంత పెద్ద క్యాపిటల్ పెడతాను, నేను 1 lakh కన్నా ఎక్కువ ఎప్పుడు యూస్. ఆ 1 lakhలో కూడా ఐ యూజ్ ఓన్లీ 60,000 per day మోస్ట్ ఆఫ్ ది టైం.
60-50,000 కన్నా ఎక్కువ యూజ్ చేయం. దాంతోనే ఐ మేక్ చిన్న చిన్న ప్రాఫిట్స్. ఐ మేక్ ఒకరోజు 2,000, 3,000 చేయొచ్చు, ఒక్కోసారి 5,000, 10,000 into 15,000 కూడా తీసిన రోజులు ఉన్నాయి. సేమ్ క్యాపిటల్ 50,000తో 50-60,000తో. దట్ ఈస్ పాసిబుల్ అండి. మార్కెట్లో చాలా పైసలు ఉన్నాయి, మనం తీసుకోవడం రావాలి అంతే. అది ఎలా అనేది ఆ కోర్స్లో నేను డిఫైన్ చేశాను, మీ ఇష్టం తర్వాత. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి రేపటికి? సింపుల్, ఓకేనా? సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్స్ అంటే ఇది పెట్టుకుంటే టార్గెట్స్ తీసుకోవచ్చు. ఓకే, మీకు సింపుల్గా రేపు ఈ లో బ్రేక్ అయిందంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి. రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ జోన్లో ఉన్నసేపు ట్రేడ్ చేయకండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మనకి టార్గెట్స్ ఏమేమి ఉంటాయి సింపుల్గా. టార్గెట్ 2450, ఇది ఎక్కడ ఉంది? 23,100, 2350, 50 కాదు 40 పెట్టుకోవచ్చు. 40. దీని తర్వాత ఏంటి టార్గెట్స్? సింపుల్గా ఈ టార్గెట్ అవుతుంది 23,956. దీని మధ్యలో 24,000 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చిన్న టార్గెట్స్ అండి, చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, మనకి టైం ఫ్రేమ్ మార్చితే ఒకటి చూసారా, టార్గెట్ ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇది టార్గెట్, రైట్? ఇంకోటి సార్ ఇక్కడ ఏం కనపట్టలేదు కదా సార్ అంటే అవి చిన్నగా వెళ్తుంది. ఇక్కడ ఒక టార్గెట్ ఉందా, ఇక్కడ ఒక టార్గెట్, ఈ మధ్యలో ఏం లేదన్నమాట. వీఆర్ ఫ్రీ టు గో. సో మీకు ఇక్కడ 24,100 కింద క్లోజ్ అయితే 2440, 24,000 అండ్ 24,960 దాకా టార్గెట్స్ ఉన్నాయి రేపు. ఇంకా దీని కిందకి వెళ్ళాలి అంటే మనకి ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయాలి కదా, ప్రీవియస్ డేది. అది గ్యాప్ చేయాలంటే 24,900 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్ ట్రైన్. ఇది మీకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే యూ హ్యావ్ టు ఫాలో దిస్. గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెన్ అయితే. గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ అయింది అనుకోండి, ఇక్కడ అయితే దీనికి ఇక్కడ అయింది అనుకోండి, మీకు ఇప్పుడు గ్యాప్ డౌన్లో ఫస్ట్ రూల్ ఏంటి మనకి? ప్రీవియస్ డే లో ఎప్పుడు ఉంది, ప్రీవియస్ డే క్లోజింగ్ ఎప్పుడు ఉంది, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అక్కడ దాకా వెళ్తుంది. సో ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది పడుతుంది. సో మీరు ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే పైకి వెళ్ళనివ్వండి, వెళ్ళి ఇక్కడి నుంచి పడుతున్నప్పుడు యూ టేక్ ఎట్. గ్యాప్ డౌన్కి ఫ్లాట్కి ది రూల్. గ్యాప్ అప్కి మీకు దీనిపైన క్లోజ్ అయితే 27 నేను చెప్పాను 300 పైన. ఓకే, ఇక్కడ రైట్ 320 పైన, 320 పైన మీకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అప్పుడు అక్కడ కూడా మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ అని గీసుకుంటే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి, పైన చూడాలి. కాకపోతే ఇప్పుడు చూస్తే మన గిఫ్ట్ నిఫ్టీ చూడండి, ఇంకా 20 పాయింట్స్ డౌనే ఉంది. ఇక్కడ చూడండి 34 పాయింట్స్, ఇక్కడ 50. సో 20 పాయింట్స్ డౌన్ ఉంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ లాగా అనుకుందాం ఇప్పటికైతే. రేపు ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే ఇది రాత్రి ఆల్మోస్ట్ 2 దాకా నడుస్తుంది కాబట్టి వీడియో ఉన్నాం. రేపు మార్నింగ్ చూస్తే మనకి 8 o'clockకి గిఫ్ట్ నిఫ్టీ వాల్యూ ఎక్కడుందో చూసుకుంటే దానివల్ల 8:30కి ఆ టైంకి ఆ వాల్యూ ఎక్కడుందో అక్కడ ఓపెన్ అవుతుందండి మార్కెట్. గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే దాట్ ఈస్ వన్ రూల్. మీకు 9 o'clock ఎలాగో తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ అండి. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఎలా ట్రేడ్ చేయాలి అది మీకు కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ పర్చేస్ దట్ కోర్స్. 1,500 ఇస్ లైక్ 1 SL లాగా. చాలామంది అనుకుంటారు ట్రేడ్స్ కోర్స్ ఎందుకు చేయాలి, యూట్యూబ్లో చాలా ఉంటుందండి, బట్ దే విల్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్. ఎవడైనా ఏం చెప్తాడు, మీకు అట్లా కోర్స్ కొంచెం ఆ స్ట్రాటజీ సగం చూపించేసి ఇంకా మీకు అడ్వాన్స్ కావాలంటే మీరు నాకు ప్రీమియం ఛానల్ ఉంది జాయిన్ కండి, లేకపోతే కోర్స్ ఉంది జాయిన్ కండి. ఆ కోర్సులో ఒక్కొక్కటి 5,000, 10 మినిమం 5,000 కంటే తక్కువ ఎక్కడా లేవండి. 10,000, 15,000, 20,000. ఒకడైతే ఒకటి 1 వీక్ అంటాడు బయట తీసుకెళ్ళి హోటల్లో స్టే చేయించి రిసార్ట్లో 1 వీక్ అంట. దాని వాల్యూ 50,000, 60,000 అంట. 60,000 to 1 lakh కూడా ఉందండి దాని కోర్స్. దాంట్లో వాడు చెప్పేది ఏంటంటే సింపుల్గా మీకు చెప్తాను ఒకటి, ఇది స్మార్ట్ మనీ అని ఉంటుంది. దీంట్లో చూడండి సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు, ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది నాది ఒక వీడియో కూడా ఉంది, రెడీ చేశాను. ఇది మీకు పోస్ట్ చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎవరికైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళకి బ్లైండ్గా ఇది ఫాలో అవ్వండి. స్మార్ట్ మనీ లక్స్ ఆల్గో అని ఉంటుంది. స్మార్ట్ మనీలో ఇండికేటర్స్లోకి వెళ్ళాక మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి యూ కెన్ లుక్ ఫర్ దిస్ స్మార్ట్ మనీ లక్స్ ఆల్గో అని ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో మీకు ఎక్కడెక్కడ ఈ రెడ్ జోన్ ఉన్నది సెల్లర్స్ జోన్ అండి, గ్రీన్ జోన్ ఉన్నది బయర్స్ జోన్.
అది మీరు పెద్ద టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎక్కడికి చూడండి బయర్స్ సెల్లర్స్ చూడండి ఈ జోన్ అంతా సెల్లర్స్ అండి. ఇది ఎట్లా అంటే ప్రయర్ ఎక్కడైతే సెల్లర్స్ ఉన్నారో దాన్ని బట్టి ఇది చేస్తూ ఉంటుంది. ప్లస్ ఎవ్రీ మార్కెట్ నడుస్తున్న కొద్దీ తెలిసేయి. ఇక్కడ చూడండి ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ ఈ ముందు ఇటేటో ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. బయర్స్ చూడండి ఎంత కింద ఉన్నారు పెద్ద టైంలో. మనం చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుంటే చాలు 15-30 మినిట్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ మనకి, ఎందుకంటే మనం ఎక్కువ చేయము కాబట్టి. మీరు చూడండి పడితే చూడండి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ దాకా బయర్స్ లేరు ఇప్పుడైతే. ఓకేనా? సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇట్లా కొన్ని ఇండికేటర్స్ గురించి అవి తెలుసుకోవాలంటే కోర్స్లో చాలా ఉన్నాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గైస్ వాంట్ టు పర్చేస్ దాట్. ఓకే, దాట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఇంకోటి సెన్సెక్స్లో కూడా సేమ్ థింగ్ అండి. ఇవాళ సెన్సెక్స్లో చాలామంది అనుకొని ఉంటారు ఏంటి రూల్, సేమ్ రూల్ అండి. చూడండి పెట్టుకున్నాం ప్రీవియస్ హై దాకా టార్గెట్, తర్వాత ప్రీవియస్ క్లోజింగ్ దాకా టార్గెట్, లో దాకా టార్గెట్, దాని తర్వాత ఇది గ్యాప్ ఫిల్ అయింది. ఇక్కడ కూడా చూడండి సేమ్, నేను ఏం చేయను. ఇక్కడ కూడా నేను నా దగ్గర పెడతాను అంతే. ఇండికేటర్ 5 మినిట్స్లో పెడితే అక్కడే ఉంటుంది. చూడండి 200 EMA అక్కడే సపోర్ట్, అక్కడి నుంచి పైకి. సో మీరు ఓన్లీ ట్రేడింగే కాకుండా ఓన్లీ మీరు మెయిన్ చార్టే చూసి మెయిన్ చార్ట్లో ఎలా అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోతే ఇక సపోర్ట్ కిందే ఉంది అక్కడ దాకా మనం ఆగి కూర్చోవచ్చు, అట్లా కాదండి. యూ హ్యావ్ టు చెక్ ఇన్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో 5 మినిట్స్ 15 మినిట్స్లో మినిమం చెక్ చేసి మీరు లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకొని ఆ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేస్తే ఆగి కూర్చోవచ్చండి. మీరు భయం ట్రేడ్ తీసుకున్నప్పుడు భయం అవ్వదు ఎస్ఎల్ హిట్ అవుతుందా. దట్స్ వాట్ ఐ ట్రేడ్, ఐ లెర్న్, ఐ ట్రై టు టీచ్ పీపుల్. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు 100 రకాలుగా ఆలోచించి ట్రేడ్ తీసుకోండి, నో వరీస్. ఆ 100 రకాల్లో మీకు ఎస్ఎల్ చిన్నగా ఉండాలి, టార్గెట్ మంచిగా ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ట్రేడింగ్లో మీరు ఎంత ఏం నేర్చుకున్నా కానీ రిస్క్ రివార్డ్ ఇస్ వాట్ మ్యాటర్స్ అండి. మీకు ఎస్ఎల్ ఎంత చిన్నగా ఉంది, టార్గెట్ మనకి మంచిగా వస్తుందా, ఇదే చూడాలండి. దాట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. పర్ఫెక్ట్ ఎంట్రీ విల్ ఏమంటారు, పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి మీకు 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. దాని తర్వాత మీకు ప్రాఫిటే కదండి వచ్చేది. ఎంట్రీ తీసుకున్నాక మీకు ఎస్ఎల్ హిట్ కాకుండా మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి మీకు ప్రాఫిట్ బుకింగే ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి. దాట్ ఈజ్ వాట్ ఐ టీచ్ గైస్. నేను చెప్పేది కొంచెం ఏమంటారు, మార్కెట్కి కొంచెం అగేన్స్ట్గా చెప్తాను. రెగ్యులర్గా చెప్పేదానికన్నా కొంచెం అగేన్స్ట్గా ఉంటాను. నేను ఎప్పుడు ఏం చూస్తానంటే బిగ్ ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాను. అండ్ బిగ్ ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తారో ఐ విల్ ఫాలో దెమ్. వాళ్ళని ఫాలో అయిపోతే మనకి ఈజీగా మన టార్గెట్స్ వచ్చేస్తాయండి. అది మనం నేర్చుకోవాలి. అది మీరు నా కోర్సే కాదు ఇంకెవరైనా చెప్తే కూడా మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎవరినైనా ఏదైనా కోర్స్లో ఉన్నదనుకో, ఎవరైనా వాళ్ళు లెవెల్స్ ఇచ్చారనుకో, ఈ లెవెల్ ఎందుకు ఇచ్చారు అని అడగాలి. ఈ లెవెల్ నాకు ఎందుకు ఇచ్చారు, ఇక్కడి నుంచే ఎందుకు పడింది, దోస్ ఆర్ ది క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్. ఎప్పుడైనా సరే ఏదైనా మీ కోర్స్ ఏదన్నా ఉండండి, ఏదైనా నేర్చుకునేటప్పుడు మీరు వై అని అడగండి క్వశ్చన్. ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ మీకు సపోర్ట్, ఇక్కడ నుంచి మనం సిఈ తీసుకోవాలన్నా ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ నుంచి పిఈ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి. దేర్ షుడ్ బి సమ్ లాజిక్. ఆ లాజిక్తో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే గుడ్ అండి, అటువంటి వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారు, అనాలిసిస్ అని పెడతారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇక ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయితే పైకి వెళ్తుంది, ఇది బ్రేక్ అవుతుంది, ఇది టార్గెట్. అది ఎందుకు అవుతుంది ఏంటి అనేది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. అలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని ఫాలో అవ్వండి. ఓకేనా? గుడ్. దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. బాయ్ అండి.